హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీనేజ్ ముచ్చట్లు టీనేజ్ టాక్స్. ఈరోజు మనం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్ని సౌకర్యాలు కల్పించినా తృప్తి చెందకుండా కంఫర్ట్ లేదని ఫీల్ అయ్యే పిల్లల కోసం ఒక మోరల్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీ అనేది స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వారు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆ కుక్క బాగా అరుస్తూ పడవలో ఆ దరికి ఈ దరికి దూకుతూ అల్లరి చేస్తూ ఉంటుంది. రాయలవారు ఆ కుక్కని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ కుక్క మాత్రం అరవటం, చిరాకు పడడం, గెంతడం ఆపదు. అది చూసిన తెనాలి రామకృష్ణ రాయలవారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటాడు. రాజా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ కుక్కను నేను అదుపు చేస్తాను అని. రాయలవారు సరే అనగానే వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను నదిలోకి పారవేస్తాడు. ఆ కుక్క ప్రాణభయంతో ఈదుతూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తరువాత తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసి మళ్ళీ పడవలో వదిలేస్తాడు. అది ఒక మూలకు వెళ్ళి అరవకుండా పడుకుంటుంది. అది చూసిన రాజావారు ఆశ్చర్యంతో, ఏం మాయ చేశావయ్యా రామకృష్ణ అని అడుగుతాడు. తెనాలి రామకృష్ణ ఒక నవ్వు నవ్వి, రాజా, పడవలో అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల ఇంకా అది తృప్తి చెందక గోల చేస్తూ ఉంది. ఒకసారి నదిలో పడేయగానే దానికి ప్రాణభయం తెలిసి వచ్చి ప్రాణభయంతో పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఎంత ముఖ్యమో తృప్తి చెందడం నేర్పడం కూడా అంతే ముఖ్యమని తెనాలి రామకృష్ణ చెప్తాడు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.